లేని సాంబశివరావు తెలిపారు. కొత్తగూడెం పట్టణం 27వ మహాసభ పద్మశాలి సంఘం భవనంలో నిర్వహించారు. ఇక మహాసభల సందర్భంగా రైల్వే స్టేషన్ నుంచి భజనం మందిరం వరకు కూడా ఎర్రజెండాలతో ప్రజా ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెంలో సిపిఐ గెలుపొందిన తర్వాత శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు సాంబశివరావు చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. కొత్తగూడెం పట్టణ సిపిఐ 27వ మహాసభ ఘనంగా జరిగింది. వేల మంది హాజరయ్యారు. 27వ మహాసభ అంటే దాదాపు 1940 నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రాంతంలో ఉంది. పార్టీ పుట్టి 1925లో భారతదేశంలో పుడితే 40-38 ఆ ప్రాంతం నుంచి ఇక్కడ ఆనాడు కొమరయ్య గారు, అంతకుముందు శేషగిరిరావు గారు, ఇంకా అనేక మంది మహానుభావులు పార్టీని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఇన్నేళ్లైనా కమ్యూనిస్ట్ పార్టీ సజీవంగా, ఇన్నేళ్లైనా కూడా మరింత ఉత్తేజంతో కమ్యూనిస్ట్ పార్టీ నడుస్తూ ఉంది. దీనికి కారణం పేద వర్గాలు, కార్మికులు, సింగరేణి కానీ లేకపోతే ఇతర కార్మిక వర్గం ఎంతో ప్రేమతో ఈ పార్టీని ఆదరిస్తున్నాం. ఆ క్రమంలోనే నన్ను కూడా ఎమ్మెల్యేగా సింగరేణి బలంతోనూ కార్మిక వర్గ బలంతో రెండో పర్యాయం ఇక్కడ గెలిపించారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ పట్టణ మహాసభలో అనేక తీర్మానాలు చేయబోతున్నాం. ముఖ్యంగా మనకి ఇంకా చాలా ఇప్పుడు మన ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఒకటి వచ్చి శాంక్షన్ అయింది, కార్పొరేషన్ వచ్చింది, అలాగే కూడా వచ్చింది, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చింది, ఇంకా జూనియర్ కాలేజీలు వచ్చినాయి.